వితౌట్ ఆర్డర్ ఏమీ లే వచ్చి ఎమ్మటే ఇల్లు కూలగొట్టడానికి వచ్చిర్రు. ఏమైనా తీపియడానికి వాళ్ళని పిలిచినా కానీ వాళ్ళు రాలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని లేదని హెల్ప్ చేస్తా అంటే తీయడానికి రాలే. ఇప్పుడు ఎంత నష్టం అయితే చెప్పన్నా. వాళ్ళు చెప్పడానికి పేరు 3 మంత్రులు అంట. ఏం మిగడ అనుకున్నారన్న ఈడ మీకేది లేదేం లేదు. వాళ్ళు చూసుకుంటారు. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి సివిల్ డ్రెస్ వచ్చి మా దగ్గరకు ఉండి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం అడిగి తీసుకోబోతుర్రు. ఏదంటే కేసులు పెడతాం జైలుకి పోతారు అనేసి అంటే పెట్టిన ఏం కాదు, కోర్టుకైనా పోతాం, అవసరం లేదు మాకు. మరి కడుపు కాలుతుంది. అవునన్న మరి ఇప్పుడు ఒక్కొక్కరు ఇల్లు 8-10 లక్షలు అన్న ఎవరిస్తారన్న మరి నష్టపడాలి ఏమనన్నా మరి 15 లక్షలు కాదన్న ముందు చెప్పాలంటే 5-15 లక్షలు కాదు. మనకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పోతుంది తినడానికి 2 రోజులు అయింది, తినడానికి నిద్ర లేదు, కరెంట్ లేదు, కరెంట్కి వచ్చినా కానీ అది కూడా ఇయ్యలేదు. ఏమి ఏం చేస్తా ఉన్నా మరి మేము ఎట్లా మరి 3 మంత్రులు ఎవరన్నా మాట్లాడే ప్రయత్నం లేదన్న. అసలు వితౌట్ ఆర్డర్ వచ్చి ఎమ్మడని రాత్రి వచ్చి గోలు కొడతామని చెప్పి ఎట్లుండదన్న మాకు. కనీసం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయినా కానీ ఆయన వేస్ట్ అన్న మాకు. ఎందుకనేసి అంటే పేదలకి ఏం రావట్లేదు. ఎప్పుడైనా ఉన్నోడు దోచుకోవడం తప్ప బయటోడికి ఏం రావట్లేదు. పేదోడు ఎప్పుడైనా పని పోవాలా, పని పోతే ఇంట్లో నడిచిద్ది. అలాంటిది 2 సంవత్సరాల నుంచి కరెంట్ లేకుండా అంతే ఉన్నాం. కరెంట్ లేకుండా రోజు 10 రూపాయలు క్యాండిల్ పట్టుకొని అది పెట్టుకొని ఉంటున్నాం మేము. కనీసం ఇల్లు అన్న ఒక ఇంద్రం ఇల్లు అదో ఇదో ఏమన్నా అన్న వాళ్ళు ఇయ్యరన్న మనకి. ఎప్పుడైనా ఉన్నోడు దోచుకోవడం తప్ప ఇచ్చేటోళ్ళు లేడు. మరి ఇంతగానం దౌర్జన్యం చేస్తే పాపం కదా అన్న. పాపం మమ్మల్ని పాపం అంటారు. వాళ్ళు ఏముందన్న వాళ్ళు మంచిగా ఏసీ రూమ్ లో పండుకొని ఉంటారు. మీడ ఎప్పుడో రోడ్డు మీద ఇప్పుడు నైట్ వచ్చి చూడు, నైట్ వచ్చి ఆడికొచ్చి చూడండి అన్న దోమలలో అంతే పండుకుంటున్నాను. దోమలలో ఆ నిద్ర కూడా లేదు. కూలగొట్టినా కానీ ఈడ పండుకున్నాం. దోమలు కుట్టుకుంటే అంతే ఉన్నాం. మరి ఎటు పోవాలి మాకు దిక్కులేదు. మరి ఉన్నాయన్న అమ్ముకొని వచ్చి పట్టుకున్నాం. మరి ఏం చెప్తారు ఇక 3 మంత్రులు ఉండి రాకపోవడాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఏం లేదన్న మాకు నష్టపరిహారం చెల్లియాలా, లేదంటే మాకు ఏదో ఒకటి చూపియాలా. అంటే ఓట్లు వేస్తున్నప్పుడైతే రాండి అన్న ఒక్కసారి అన్న ఓట్లు వేయమంటారు. ఓట్లు వేసినప్పుడు వచ్చి అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటాం అంటారు. తర్వాత కూలగొట్టే ముందు వచ్చే ఒక 4 రోజులైనా ఒక 5 రోజులైనా ముందు వచ్చే చెప్పిర్రు ఏమైనా. ఓట్లు వేయడానికి అయితే వచ్చి మా దండం పెడతాం, మాకు ఓటేయని ఈసారి మీ ఏదో ఒకటి చేస్తాం అంటారు. ఎప్పుడైనా ఉన్నాడు వాడు చూసుకోవడం తప్ప యూత్లడికి ఏమి ఉండదు. బాధ ఎందుకుండదు అన్న ఎవరికైనా. ఇప్పుడు ఇంతమంది కొట్లాడుకుంటున్నాం అన్న. వాళ్ళు ఎవరైనా వచ్చిర్రా అన్న? ఇప్పటికి ఎవరైనా వచ్చిర్రా? మాకు 3 మంత్రులు కాదురా, వాళ్ళు వచ్చినా కానీ మనం ఏం చేయలేరు. మనం బీగడానికి కూడా వేయలేదు. ఆల్రెడీ మొత్తం ఇగో చూడరాదు అన్నాడు జేసీపీ, అది చూడరాదు వీడ ఆల్రెడీ చూడన్నాడు. జేసీపీతో పని చేపిస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళు రాలేదో లేదు. ఎంపీలు ఉన్నారు, అందరు ఈడే ఉన్నారు. ఒక్కరు కూడా వచ్చి చూసేటోళ్ళు లేరు. మమ్మల్ని ఎన్నిసార్లు పోయినా కానీ చేస్తాం అంటారు. తర్వాత మమ్మల్ని ఇంత నించోబెడతారు.